إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا قال الله سبحانه وتعالى في قرآنه الكريم أو من كان ميتا فأحييناه وجعلنا له نورا يمشي به في الناس كمن مثله في الظلمات ليس بخارج منها مثلهم كمثل الذي استوقد نارا فلما أضاءت ما حوله ذهب الله بنورهم وتركهم في ظلمات لا يبصرون أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم شر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما రబ్బి జిద్ని ఇల్మా. ప్రశంసలు, పొగడతలు, గౌరవము, గొప్పతనము, ఘనత, పెద్దరికము సకల లోకాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసి విచారణ చేసేటటువంటి నిజారాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేనుకోబడినటువంటి అత్యుత్తమైనటువంటి సందేశహరుల నాయకుడు, మనందరికీ మార్గదర్శకుడు అయినటువంటి ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ, దయ, శాంతి, శుభాలు, అనుగ్రహాలు కురియాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఆయన సమక్షంలో ఖురాన్ మరియు సున్నత్ యొక్క సందేశాన్ని విశ్వసించి కష్టపడి విద్యాభ్యాసన మరియు శిక్షణ పొంది విశ్వాసాల పరంగా, ఆరాధనల పరంగా, సదాచరణల పరంగా మంచి ఆచరణలు చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రాజీ అయినటువంటి సహబా కిరామ్ అందరూ మరియు వారిని విశ్వాసాల్లో, ఆరాధనల్లో, సదాచరణల్లో అనుసరించినటువంటి సలఫు సాలిహీన్ తరాలు మరియు వాటి వరకు ఎవరైతే మన పెద్దలు సలఫు సాలిహీన్ వారిని అనుసరించిన వారి భూమిలో లేరో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరి సమాధి జీవితాన్ని స్వర్గమయం చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు ఇవాళ అత్యంత ఉన్నతమైనటువంటి సలఫు సాలిహీన్ వారిని అనుసరించేటటువంటి జ్ఞానవంతులు, వారి దగ్గర జ్ఞానం నేర్చుకునేటటువంటి విద్యార్థులు, మనలాంటి సాధారణ ముస్లింలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు సున్నతును ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహబాయ కిరాంకి ఏ విధంగా విద్యాభ్యాసం, శిక్షణ ఇవ్వడం జరిగిందో ఆ విధంగా అర్థం చేసుకునే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి సంబంధించి ఏదైతే అతి ముఖ్యమైనటువంటి మాసం ఈ సంవత్సరంలో రమదాన్ అనేటటువంటిది ఉందో దాన్ని అత్యుత్తమంగా పొందడానికి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన హక్కును సక్రమంగా చెల్లించడం. దీని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక పరిశుభ్రమైనటువంటి పవిత్రమైనటువంటి మాసాన్ని విశ్వాసుల కొరకు వారి యొక్క నేరాల పరిశుద్ధత కొరకు ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి రంజాన్ గురించి కూడా మనం బాగా శ్రద్ధ పెట్టి దానికి సంబంధించినటువంటి ఫికాను మనం నేర్చుకోవాలి. ఇకపోతే మన జుమ్మా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ వలన మనం అల్ వాబిల సయ్యిబ్ రఫీ అల్ ఖలీబ్ తయ్యిబ్ అనంత కరుణామయుని యొక్క స్మరణ ఇబ్నుల్ ఖయ్యూమ్ అల్ జౌజీ రహిమహుల్లాహ్ గారి యొక్క పుస్తకం నుంచి అధ్యాయం 7 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఈ విషయం గురించి మాట్లాడుతూ మనం విభాగం 6లో
జీవితము మరియు కాంతి అనేటటువంటి విషయం గురించి షేక్ సాబ్ చెప్పిన వివరణ గురించి మాట్లాడుకోవాలి. గత వారంలో వెలుగుకు సంబంధించినటువంటి ఆయత్, కాంతికి సంబంధించినటువంటి ఆయతను గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే కొద్ది విషయాలు మాత్రమే దాంట్లో మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ వెలుగుకు సంబంధించినటువంటి ఆయత్ ఏదైతే ఉందో సూరా నూరులో నుంచి, దాని వివరణ చాలా స్పష్టంగా పూర్తి ఖురాన్ మరియు సున్నత్ అంతా కూడా అర్థమయ్యేటట్లు ఉంటుంది. ఇకపోతే ఇక్కడ ఈ అగ్ని నుంచి ఏదైతే కాంతి అనేటటువంటిది వస్తుందో, ఈ వెలుగు అనేటటువంటిది వస్తుందో, దీనికి సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కపట విశ్వాసుల యొక్క పరిస్థితిని గురించి ఇక్కడ వివరించడం జరిగింది. దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతూ, ఈ జీవితం అనేటటువంటిది విశ్వాసికి లభించడము మరియు ఈ జీవితం అనేటటువంటిది నిర్జీవం కావడము అనేటటువంటి రెండు విషయాల గురించి ఆయన మాట్లాడుతూ సూరా అల్-అన్ఆమ్లో 122 ఆయతులు అల్లాహ్ తాలా ఏమంటారంటే, అవమన్ కాన మైతన్ ఫాహియైనాహు వజఅల్నా లహు నూరన్ యమ్షి బిహి ఫిన్నాసి కమం మసలుహు ఫి జులుమాతి లైస బిఖారిజిన్ మిన్హా. ఒక మరణించినటువంటి వ్యక్తి అంటే ఇక్కడ భూమిలో జీవించి ఉండేటటువంటి వాళ్ళల్లో మరణించినటువంటి వ్యక్తి, విశ్వాసం లేకుండా అజ్ఞానం కారణంగా అవిశ్వాసాన్ని ఎవరైతే తమ హృదయాల్లో దాచిపెట్టుకొని ఉంటూ బహిరంగంగా విశ్వాసులుగా ఎవరైతే చలామణి అవుతూ ఉంటారో, ఇటువంటి వారు మరణించినటువంటి వ్యక్తులుగా అల్లాహ్ తాలా ఇక్కడ చెప్పడం జరిగింది. దాని కారణాలు కూడా మనం మాట్లాడుకుంటాం. మరియు ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవితం ప్రసాదించడం జరిగిందో, మరి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించినటువంటి మానవులు భూమిలో తిరుగుతూ ఉన్నారు. అటువంటి వారికి హృదయపరమైనటువంటి జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించడం జరుగుతుంది. ఈ విశ్వాసము మరియు జ్ఞానంతో మాత్రమే అటువంటి వారికి జీవితం లభిస్తుంది. కాబట్టి ఈ జీవించి ప్రజల్లో తిరిగేటటువంటి మనుషుల్లో ఉండేటటువంటి రెండు రకాల వ్యక్తులు, ఒకరు మరణించినటువంటి వారు విశ్వాసం లేకుండా అజ్ఞానం మరియు అవిశ్వాసం కారణంగా జీవిస్తూ ఉంటారు. రెండు, జీవితం ఏదైతే ఉంటుందో ఆ జీవితం విశ్వాసం మరియు జ్ఞానంతో వారు ఈ భూమిలో జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జీవితం అనేటటువంటిది ఎవరికైతే ప్రసాదించడం జరిగిందో వారు వారి హృదయాల్లో ఒక వెలుగును కలిగి ఉంటారు. ఈ వెలుగు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ వెలుగు ఖురాన్ మరియు సున్నత్ యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ద్వారా ఆ హృదయాలకు లభిస్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం హృదయాలకు లభించడం జరుగుతుందో అప్పుడు వారు ప్రజలను గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఈ విశ్వాసపు జ్ఞానం ఏదైతే ఆ హృదయాల్లో వెలగదో, ప్రకాశించదో, అటువంటి వారు ఈ ప్రజలను గుర్తించడానికి వారికి అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి వారందరూ కూడా అంధకారంలో జీవించేటటువంటి వాళ్ళతో సహజీవనం చేస్తూ ఉంటారు. అంటే అంధకారంలో ఉండేటటువంటి వారు ఎవరంటే అవిశ్వాసులు, పౌరారాధులను ఆరాధించేటటువంటి వారు కపట విశ్వాసులు. ఈ కపట విశ్వాస వర్గం దాదాపుగా భయంకరంగా ఇది ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలం నుంచి ఆఖిరత్ వరకు బహిరంగ విశ్వాసులుగా కనపడతారు, అంతరంగ అవిశ్వాసాలను కలిగి ఉంటారు, మరియు స్వచ్ఛమైనటువంటి విశ్వాస సమాజాన్ని కూడా వీళ్ళు కలుషితం చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా మంది సహాబా ఈ కపట విశ్వాసుల నుంచి భయపడుతూ ఉండేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో సహాబా హుదైఫా రదియల్లాహు అన్హు గారిని ఒక ఆయన్ను ప్రశ్నిస్తే, మదీనా నగరంలో చాలా మంది ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విశ్వాసంలో ఉండేటటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఆయన ఏమంటారంటే, స్వచ్ఛమైనటువంటి హృదయపు వెలుగు కలిగినటువంటి వాళ్ళను ఏరపంచితే మదీనాలో ఒకరో ఇద్దరో రోడ్ల మీద కనపడతారు తప్ప ఈ కపట విశ్వాసులు మదీనా మొత్తం వ్యాపించిపోయి వీళ్ళంతా తిరుగుతూ ఉంటారు. కాబట్టి మీ యొక్క విశ్వాసంలో ఎక్కడ కపట విశ్వాసం ఎక్కడ ఉందో మీరు పరిపూర్ణంగా దాని గురించి తెలుసుకోండి. కాబట్టి సహాబీ కపట విశ్వాసాల గురించి ఇటువంటి విషయం చెప్పడం జరిగిందంటే ఆ రోజు నుంచి సలఫు సాలిహీన్కు సంబంధించిన అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానవంతులు అందరూ కూడా మేము ఎక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు కపట విశ్వాసులుగా లేస్తామో అని భయపడుతూ ఉండేటటువంటి వారు. కాబట్టి ఇవాళ జ్ఞానం నేర్చుకోకుండా సరైనటువంటి విధానంతో ప్రజలను గుర్తించకుండా వారి నుంచి మనం వేరు చేసుకోకుండా జీవించేటటువంటి వారందరూ కూడా ఈ కపట విశ్వాసపు పరిస్థితుల్లోనే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కపట విశ్వాసము, అవిశ్వాసము మరియు ముష్రికులు
అవిశ్వాసులు విశ్వాసం తెచ్చిన తర్వాత అవిశ్వాసం వైపుకు పోయేవాళ్ళు. ఇస్లాంలో వాళ్ళు వచ్చారా రాలేదా వారికే తెలియదు. అసలు మేము ఇస్లాంలో ఉన్నామా లేదా వారికే తెలియదు. ఎటువంటి ధర్మ సమాచారాలు వాళ్ళ దగ్గర ఉండవు. ఇటువంటి వారిని అవిశ్వాసులు అంటారు. మరి కపట విశ్వాసులు ఆకారం బహిరంగంగా విశ్వాసాలు వేసుకొని తిరుగుతూనే ఉంటారు. మరియు వీరు ప్రపంచంలోని ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అన్ని వర్గాలతో అన్ని రకాల మనుషులతో వీరు తిరుగుతూ వీరు మాత్రమే విశ్వాసులు అని పరిగణించుకుంటూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ప్రజల్లో తమను తాము కాపాడుకుంటూ ఈ భూమిలో జీవితం జీవించేటటువంటి వారికి మాత్రమే పరిపూర్ణమైన విశ్వాసులు అనేటటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి విషయం అల్లాహ్ తాలా తెలపడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఖురాన్ మరియు సున్నత్ నుంచి ఈ వెలుగును సంపాదించారో, ఆ హృదయాల్లో ఆ వెలుగు ఏదైతే పరిపూర్ణంగా సంపాదించారో, ఆ వెలుగు మేరకు మాట్లాడరో, ఆ వెలుగు మేరకు ఆచరణ చేయరో, ఆ వెలుగు మేరకు సంబంధాలను వ్యవహారాలను పెట్టరో, అటువంటి వారందరూ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా గొప్ప ఉదాహరణ చెప్పడం జరిగింది. ఈ వెలుగును ఎవరైతే పొందలేరో అటువంటి వారు ఆ అగ్నికి బలి కావడం జరుగుతుంది. కాబట్టి అగ్ని అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది నరకానికి సంబంధించినటువంటి సూచన, వెలుగు అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది స్వర్గానికి సంబంధించినటువంటి సూచన. ఎవడైతే వెలుగును పొందలేరో అటువంటి వారు ఖచ్చితంగా అగ్నిలో కాలడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బకరాలో దాదాపుగా 20 ఆయతులు ఆయన ఈ అగ్ని అనేటటువంటి దానికి ఉదాహరణగా చూపుతూ కపట విశ్వాసులను అక్కడ తెలపడం జరిగింది. కాబట్టి వెలుగును పొందేటటువంటి వారు విశ్వాసులు మరియు అగ్నిని పొందేటటువంటి వారు కపట విశ్వాసులు. కాబట్టి దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే 42 సూరా అష్-షూరా 52 ఆయతులో వకజాలిక ఔహైనా ఇలైక రూహం మిన్ అమ్రినా మా కుంత తద్రీ మల్ కితాబు మలల్ ఈమాను వలాకిన్ జఅల్నాహు నూరన్ నహది బిహి మన్ నషాఉ మిన్ ఇబాదినా. మరియు ఈ విధంగా ఓ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మేము నీ వద్దకు సందేశాన్ని మరియు కరుణను. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆయన ప్రసాదించినటువంటి సందేశాన్ని ఆయన కరుణ అని తెలపడం జరిగింది. ఈ కరుణ అనేటటువంటిది వెలుగు అనేటటువంటి దానికి సంబంధం. కాబట్టి ఈ అగ్ని అనేటటువంటిది నరకానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఎప్పుడైతే ఈ వెలుగును ఎవరైతే పొందడం జరుగుతుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెలుగు మరియు ఆయన యొక్క సందేశహరుడు వెలుగు మరియు ఆయన హృదయం మీద అవతరింపజేసినటువంటి ఖురాన్ సున్నత్ వెలుగు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వెలుగును గురించి చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. ఈ అగ్ని లేకపోతే ఈ వెలుగు అనేటటువంటిది రాదు. కాబట్టి వెలుగును మరియు అగ్నిని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చాలా రకాల ఉదాహరణలు తెలపడం జరిగింది. మరియు ఆయన ఏమంటారంటే ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో గ్రంథం ఏమిటో విశ్వాసం ఏమిటో మీకు తెలియదు. ఎప్పుడైతే ఈ ఖురాన్ వెలుగుగా చేసి దీన్ని మా దాసులలో మేము కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాము. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా ఈ వెలుగును ఆయన సందేశహరుని పదవికి ముందు లేదు, సందేశహరుని పదవి తర్వాత ఈ హృదయం ఏదైతే ఉందో మీ దానికి ఈ వెలుగును నేను అవతరింపజేసినటువంటి వహీతో వస్తుంది. కాబట్టి మీరు ఈ మార్గదర్శకత్వం ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలుసుకున్నటువంటి వారికి చేరడానికి దాన్ని దావత్ చేయండి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుసు ఇక్కడ ఎవరు పరిపూర్ణమైన విశ్వాసులు, కపట విశ్వాసులు, మరియు ఈ ప్రాపంచిక జీవితంలో పరలోకాన్ని పొందేవారు ఎవరు, మరియు ప్రాపంచిక జీవితంలో పరలోక జీవితంలో నరక శిక్షలు అగ్నిలో పొందేవారు ఎవరు, మరియు పరలోక జీవితంలో వెలుగులోని స్వర్గంలో ఉండేటటువంటి వారు ఎవరు. కాబట్టి ఇక్కడ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే మార్గదర్శకత్వం అనేటటువంటిది ఆయన సందేశం ద్వారా ఇవ్వడం జరిగిందో సత్యమైనటువంటి మార్గము, ఈ సత్యమైనటువంటి మార్గము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను పరిచయం చేసుకోవడం నుంచి మొదలవుతుంది. పరిపూర్ణమైనటువంటి తౌహీద్ ఏదైతే ఉందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించినటువంటి ఆరాధనకు సంబంధించినటువంటి తౌహీద్ ఏదైతే ఉందో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేటటువంటి దానికి సంబంధించిన అర్థం నుంచి దీనికి సంబంధించినటువంటి పరిపూర్ణమైన వెలుగు మొదలవుతుంది. కాబట్టి ఎవరైతే పరిపూర్ణమైనటువంటి తౌహీద్ మరియు ఇస్లాం ధర్మం యొక్క మూల ఆరాధనలు, మూల సిద్ధాంతాలు, మూల విశ్వాసాల మేరకు వారి జీవితాన్ని జీవించడం జరుగుతుందో
ఇక్కడ ప్రపంచ ప్రజలతో నడుచుకోవడం అనేటటువంటిదే చాలా గొప్ప ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి కపట విశ్వాసులు వీళ్ళు ప్రజల్లో ప్రతి ఒక్కరిలో తిరిగేటటువంటి వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపాధిని ప్రసాదించేవాడు. ఈ నమ్మకాన్ని పోగొట్టుకొని ప్రజలు మనకు ఉపాధిని ప్రసాదిస్తారనేటటువంటి ఉద్దేశంతో ప్రజా జీవితంలో వీరు జీవితాన్ని జీవించడం జరుగుతుంది. అయితే అల్లాహ్ తాలా ధర్మబద్ధంగా షరియత్ పరంగా చెప్పినటువంటి మేరకు ఎవరైతే జీవితాన్ని జీవించడం జరుగుతుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి దగ్గరికి వారి ఉపాధిని సులభతరం చేయడం జరుగుతుంది. ప్రజలను నమ్ముకొని ఉపాధి పొందాలనుకునేటటువంటి వారు కపట విశ్వాసులు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను నమ్ముకొని ఉపాధిని పొందాలనుకునేటటువంటి వారు విశ్వాసులు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే కపట విశ్వాసం నుంచి బయటపడేదానికి మనకు చాలా సులభం అవుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఏం చెప్తారంటే దీనికి అంతటికీ కారణం ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు సున్నతును అవతరింపజేసినటువంటిది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఆత్మను తయారు చేయడం జరిగిందో ఆ ఆత్మను ప్రేరేపించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ సున్నతును తయారు చేయడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు సున్నతు అవతరింపజేయడానికి కారణం ఏంటంటే మానవునిలో నిర్జీవంగా ఉండేటటువంటి ఆత్మను పరిపూర్ణంగా మనము తయారు చేసుకోవడానికి. కాబట్టి ఇక్కడ ఆత్మ అనేటటువంటి విషయం ఖురాన్ మరియు సున్నతు కూడా అల్లాహ్ తాలా తెలపడం జరిగింది. ఈ ఆత్మ అనేటటువంటి విషయం ఇక్కడ మన యొక్క హృదయం నుంచి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని బంధించడం జరిగింది. కాబట్టి ఆ ఆత్మ ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు సున్నత్ మేరకు అవతరింపజేయడం జరిగిందో ఇది సందేశం మరియు కరుణ. ఇది మానవులోని ఆత్మ ఎప్పుడైతే పూర్తిగా పరిపూర్ణంగా విద్యాభ్యాసం శిక్షణ ద్వారా పొందుతుందో అప్పుడు ఈ ఆత్మ కూడా ప్రకాశించడం జరుగుతుంది. ఈ ఆత్మ అనేటటువంటిది పరిపూర్ణమైనటువంటి స్పష్టతలోకి రావడం జరుగుతుంది. ఈ ఆత్మ అనేటటువంటిది పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని విశదీకరించడం అనేటటువంటి తెలుసుకుంటుంది. ఈ ఆత్మ అనేటటువంటిది ఎప్పుడైతే పరిపూర్ణంగా వెలగబడుతుందో అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఖురాన్ మరియు సున్నతుకు సంబంధించినటువంటి ఆ ఆత్మ ఈ ఆత్మతో కలిసిపోవడం వలన ఈ శరీరాన్ని సక్రమంగా మాట పరంగా, చూపు పరంగా, వినికిడి పరంగా మరియు శరీర ఆచరణల పరంగా, ధర్మ పరంగా మనం ఈ జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కపట విశ్వాసులైనటువంటి వారిలో వారికి అల్లాహ్ తాలా ప్రసాదించినటువంటి ఆత్మను కాపాడుకోలేరు, మరియు అల్లాహ్ తాలా అవతరింపజేసినటువంటి ఆత్మను కాపాడుకోలేరు. మరి ఈ ప్రాపంచిక జీవితంలో వారు ఒక విధానంతో జీవించినా కూడా పరలోకంలో మాత్రం వారు ఖచ్చితంగా నష్టపోయేటటువంటి వారిలో ఉంటారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆత్మ అనేటటువంటిది ఏదైతే అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞ, ఈ సందేశం మరియు కరుణను దీన్ని జీవితము అనేటటువంటి దాంతో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మానవుని హృదయంలో ఉండేటటువంటి ఆత్మ అనేటటువంటిది, ఆ హృదయం అనేటటువంటిది పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఎప్పుడైతే పరిపూర్ణతతో సాధిస్తుందో మరియు దాని మేరకు ఆచరణలు చేస్తుందో అప్పుడు అటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో వెలుగును పొందినటువంటి వాడు అవుతాడు. కాబట్టి ఈ విశ్వాసులు, కపట విశ్వాసులు, అవిశ్వాసులు అనేటటువంటి దాని గురించి మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిపూర్ణమైనటువంటి విడివిడిగా వాటిని అర్థం చేసుకొని విశ్వాసుల్లో ఆచరణ చేసే సౌభాగ్యం, కపట విశ్వాసులను అవిశ్వాసులను పరిపూర్ణంగా దూరం చేసుకునే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా మిన్ సయ్యిఆతి అమాలినా మై యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మై యుద్లిల్హు ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వ సల్లిమూ తస్లీమా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన గ్రంథంలో చాలా రకాల ఉదాహరణలు తెలిపి ముఖ్యంగా ఈ కపట విశ్వాసులను అవిశ్వాసులను విడదీయడం జరిగింది. కాబట్టి ఎవరికైతే ఈ ఉదాహరణలు బాగా అర్థం అవుతాయో అప్పుడు ధర్మాన్ని కూడా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి వాళ్లకు సులభంగా అర్థమవుతుంది.
కాబట్టి దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే మస్లుహం కమసలిల్లది ఇస్తౌకద నారా ఫలమ్మా అదాఅత్ మా హౌలహు జహబల్లాహు బినూరిహిం వ తరకహుం ఫీ జులుమాతిల్ లా యుబ్సిరూన్. కపట విశ్వాసుల యొక్క ఉపమానం ఎలా ఉందంటే వారు అగ్నిని వెలిగించడం జరుగుతుంది. అగ్నిని వెలిగించిన తరువాత దాని చుట్టూ ఏదైతే వెలుగు అనేటటువంటిది వస్తుందో ఆ వెలుగును కూడా చూడడం జరుగుతుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క వెలుగును తీసుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని అంధకారంలో విడిచిపెట్టడం జరిగింది. కావున ఏమీ వారు చూడలేకపోయారు. 2 సూరా అల్ బకరా 17 ఆయత్. ఇక్కడ అగ్నికి సంబంధించినటువంటి ఉదాహరణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పడం జరిగిందంటే ఈ అగ్ని అనేటటువంటిది వెలిగించినప్పుడు అది మండుతుంది, మరియు దానిపైన ఒక వెలుగు అనేటటువంటిది వస్తుంది. ఆ వెలుగు అనేటటువంటి దాని వలన కొంచెం దూరం కాంతి కూడా మనకు కనపడుతుంది. కాబట్టి అగ్ని మరియు వెలుగు దానికి సంబంధించినటువంటి కొంచెం దూరం కనిపించేటటువంటి కాంతి. ఈ కపట విశ్వాసులు ఈ భూమిలో ఖురాన్ సున్నత్ వైపుకు రావడం జరుగుతుంది. అయితే పరిపూర్ణంగా ఆ వెలుగులో వారు నడవలేరు. వీరు కేవలం ఆ అగ్ని వెలుగును మాత్రమే చూడడం జరుగుతుంది. అంటే ఖురాన్ మరియు సున్నత్ను వీళ్ళు భూమిలో దీని ద్వారా స్వర్గంలో పోవచ్చు అనేటటువంటి ఒక నమ్మకంతో మాత్రమే దాన్ని విశ్వసించడం జరుగుతుంది. మరియు వీరు ఈ ప్రాపంచిక జీవితంలో చాలా రకాల లాభాలను కూడా పొందవచ్చు ఖురాన్ సున్నత్ ద్వారా. ఎందుకంటే అల్లాహ్ తాలాతో దువా చేస్తే మనకు మంచి చేస్తాడు. కాబట్టి అల్లాహ్ తాలా పేరు వాడడం వలన మనకి ఈ ప్రపంచంలో కూడా మంచి జరుగుతుంది. కేవలం ఈ ప్రాపంచిక జీవితపు అవసరాల కోసం వీరు ఈ ప్రాపంచిక జీవితంలో అల్లాహ్, ఖురాను, సున్నతు మరియు సలఫ్ అనే పదాన్ని కూడా చాలా మంది వాడడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో తాత్కాలికమైనటువంటి వెలుగును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ జీవితాల్లో ప్రసాదించడం జరుగుతుంది. అంటే వీరికి తినడానికి మరియు తాగడానికి మరియు బట్ట వేసుకోవడానికి మరియు నివసించడానికి ఎటువంటి సమస్యలు ఉండవు. ఎప్పుడైతే ఈ ప్రాపంచిక జీవితంలో తాత్కాలికపు వెలుగుతో వీరు జీవించడం జరుగుతుందో రేపు విచారణ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకపు వంతెన దగ్గర పుల్సిరాత్ దగ్గర విశ్వాసులను మరియు అవిశ్వాసులను మరియు కపట విశ్వాసులను అందరినీ జమ చేసినప్పుడు అక్కడ వారి యొక్క వెలుగును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చీకటి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వెలుగు తాత్కాలికంగా ఈ ప్రపంచంలో జీవించడానికి వీళ్ళకు పనికి రావచ్చు కపట విశ్వాసులకు. కపట విశ్వాసులు ముస్లింలతో తిరిగేటటువంటి వారు సహబాయకరంతో, మరియు వారితో వివాహాలు కూడా చేసుకునేటటువంటి వారు చాలా మంది, మరియు వారసత్వాన్ని కూడా పొందేటటువంటి వారు, మరియు చాలా మంది యుద్ధాల్లో కూడా పాల్గొనేటటువంటి వారు, మరియు చాలా మంది అక్కడ యుద్ధ ధనాన్ని కూడా పొందేటటువంటి వారు. అయితే జ్ఞానం నేర్చుకోవడానికి మరియు ముందు వరుసలో మరియు ముందు సమయాల్లో ఆరాధన చేయడానికి మరియు యుద్ధాల్లో పాల్గొనడానికి వీరు ఎప్పుడు కూడా వెనకల ఉండేటటువంటి వారు. కాబట్టి ఆరాధన చేయనటువంటి వారందరినీ ఒక పక్కన పెడితే ఆరాధన చేసే కపట విశ్వాసులు ఎవరు అనేది గుర్తించడమే ఈ కాలంలో ఒక గొప్ప విషయం. కాబట్టి ప్రాపంచిక జీవితపు ఆ కేవలం చిన్న వెలుగు కోసం మాత్రమే కపట విశ్వాసులు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరుగుతుంది. మేము ఆరాధన చేస్తే మా జీవితంలో ఏమన్నా మంచి జరుగుతుందేమో, మా జీవితాల్లో వృద్ధి లభిస్తుందేమో, మా జీవితాల్లో ఎటువంటి సమస్యలు రావేమో, మా జీవితాల్లో కొంచెం మేము ఈ ప్రపంచంలో కొంచెం గౌరవంగా బతకచ్చేమో అనేటటువంటి ఉద్దేశాలతో కపట విశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి స్వల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఇస్లాం ధర్మంలోకి వచ్చేటటువంటి వారు. వాస్తవంగా ఇస్లాం ధర్మంలోకి వచ్చినటువంటి సహబాయకరం అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు గారు కానీ, ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు గారు కానీ, ఉస్మాన్ గనీ రదియల్లాహు అన్హు గారు కానీ, అలీ రదియల్లాహు అన్హు గారు కానీ, మక్కా కాలంలోని సహబాయకరం మొత్తం దాదాపుగా 600 మంది, వీరంతా కూడా పరిపూర్ణంగా వారు ఇస్లాం ధర్మం మేరకు రావడానికి కారణం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజారాధ్యుడని విశ్వసించి ఆయన చెప్పిన విధంగా మేము జీవిస్తాము అనేటటువంటి ఒక పరిపూర్ణమైన ప్రమాణంతో వారి ధర్మంలో రావడం జరిగింది. తర్వాత మదీనా కాలానికి వచ్చేసరికి మదీనా కాలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఈ కపట విశ్వాసుల ఉనికి రావడం జరిగిందో వారిని గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి వెలుగును తొలగించడం జరుగుతుంది. వారి వెలుగును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
ఆ పులిసిరాతు మధ్యలోకి వెళ్లే లోపల వారి వెలుగు ఆరిపోవడం జరుగుతుంది. మరియు సహాబాయకరాంతో వారు ఏమంటారంటే, మేము మీతో పాటు కలిసి తిరిగేవారం కదా, మేము మీతో పాటు కలిసి ఆరాధన చేసేవారం కదా, మేము మీతో పాటు కలిసి ఉపవాసం పెట్టేవారం కదా, మేము మీతో పాటు కలిసి దానం కూడా చేసేవారం కదా, మరి మాకు ఎందుకు వెలుగు ఆరిపోయింది అంటే, మీరు చేసిన పనులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచంలో మీకు ప్రసాదించడం జరిగింది, మీరు తినడం జరిగింది, మీరు తాగడం జరిగింది, మీరు అక్కడ జీవించడం జరిగింది, ఆ వెలుగు అక్కడ సరిపోయింది, ఇక ఇక్కడ ఏ వెలుగు మీకు లభించదు. కాబట్టి కపట విశ్వాసుల యొక్క పరిస్థితి ఈ విధంగా మనం ఖురాన్ సున్నత్ నుంచి అర్థం చేసుకోకపోతే మనం కూడా ఈ కపట విశ్వాసంలో ఎక్కడ ఉన్నాము అనేటటువంటిది మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి సలఫు సాలిహీన్ వారంతా కూడా ఈ జ్ఞానం గురించి పరిపూర్ణమైనటువంటి విధానంతో ఎందుకు నేర్చుకునేటటువంటి వారంటే, ఈ వెలుగు ఈ ప్రపంచ జీవితంలో ఎంతకాలం ఉంటుంది, మరియు ఈ వెలుగు మనకు పరలోక జీవితంలో కూడా ఎంతకాలం ఉంటుంది అనేటటువంటి దాని మీదనే వారు కష్టపడి జ్ఞానాన్ని నేర్చుకోవడం జరిగింది. దాని మేరకు వారు ఆరాధన చేయడం జరిగింది, దాని మేరకు అల్లాహ్ తాలా యొక్క స్మరణ చేయడం జరిగింది, దాని మేరకు వాళ్ళ జీవితాలనే జీవించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఈ కపట విశ్వాసుల యొక్క పరిస్థితిని గురించి తెలుసుకోకపోతే, కపట విశ్వాసం గురించి తెలుసుకోకపోతే, ఆ హృదయంలో ఎప్పుడైతే ఈ కపట విశ్వాసం మరియు అవిశ్వాసం అనేటటువంటిది చేరిన వెంటనే అంధకారంలో వెళ్ళిపోవడం జరుగుతుంది. అంధకారంలో మనుషులను గుర్తించలేకపోవడం జరుగుతుంది. మరి ఈ ప్రాపంచిక జీవితంలో ఎవరితో ఎలా జీవించాలి అనేటటువంటి విషయాలు మనకు అసలే అర్థం కావు. కాకపోతే కపట విశ్వాసాలకు సంబంధించిన ఒక పుస్తకం అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ వలన సిఫతుల్ మునాఫికీన్, కపట విశ్వాసుల లక్షణాలు, ఈ పుస్తకాన్ని మనం పూర్తిగా వ్రాయడం కూడా జరిగింది. దీన్ని ఎవరైనా సరే పరిపూర్ణంగా వినగలిగితే, అర్థం చేసుకోగలిగితే, కపట విశ్వాసులు అనేటటువంటి దాంట్లో నుంచి, కపట విశ్వాసం అవిశ్వాసం అనేటటువంటి దాంట్లో నుంచి బయటపడగలుగుతారు. కాకపోతే ఈ జ్ఞానాన్ని వినకుండా మేము ఇస్లాంలోనే ఉన్నాము, ఖురాన్ సున్నత్లోనే ఉన్నాము, మేము నమాజ్ చదువుకుంటూ ఉన్నాము, మేము ఈ విధంగా ఈ ప్రపంచంలో జీవిస్తున్నామంటే ఈ వెలుగు ఈ ప్రపంచంలో వెలుగుతుంది మరియు ఆఖిరత్లో ఆరిపోతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఈ సందేహాలు అనుమానాలు అనేటటువంటివి జ్ఞానం నేర్చుకునే వారికి తప్ప జ్ఞానం నేర్చుకునే వారికి రానే రావు. శైతాన్ యొక్క అతి పెద్ద ఒక మోసం ఏంటంటే, శైతాను జ్ఞానం వైపునకు రానికుండానే ఒక మనిషిని ఈ ప్రపంచంలో నువ్వు ఇస్లాంలో ఉన్నావు, నువ్వు బాగా బతుకుతున్నావు, బాగా తింటున్నావు, తాగుతున్నావు, నీ సంసారం బాగా ఉంది అనేటటువంటి భ్రమలో పడవేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానానికి దూరం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానం దూరం అయిపోతుందో అక్కడ ఆ హృదయం అంధకారం మరియు చీకట్లోకి వెళ్ళిపోతుంది. అది భగభగం అనేటటువంటి అగ్నిలా తయారైపోతుంది. మరియు అది ఈ ప్రాపంచిక జీవితంలో ఏ విధమైనటువంటి ఆ శరీరానికి ఎటువంటి జ్ఞానం లేకుండా ప్రజల్లో నడవడం జరుగుతుంది. ముఖ్యంగా కపట విశ్వాసంలో ఉండేటటువంటి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే, వారు వ్యాపారాలు చేస్తూ కొలతలు మరియు తూనికల్లో తక్కువ ఎక్కువలు చేయడము. వారు ఎక్కడి నుంచైనా సరుకు తీసుకుంటే పరిపూర్ణంగా కొట్లాడి మరి సరుకును తీసుకుంటారు. వారు ఎవరికైనా సరుకును అమ్మితే దాంట్లో తక్కువ ఎక్కువ చేయడం వీళ్ళ యొక్క అలవాటు. ఈ విధంగా వీళ్ళ అలవాట్లను గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ కపట విశ్వాసాల గురించి పరిపూర్ణంగా తెలుసుకొని, కపట విశ్వాసం గురించి పరిపూర్ణంగా తెలుసుకొని, దాని నుంచి తప్పించుకొని, పరిపూర్ణమైన విశ్వాసం గురించి తెలుసుకొని, పరిపూర్ణమైనటువంటి విశ్వాసులతో మనం మన భార్య బిడ్డలను తయారు చేసుకొని, మనం కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసాలతో జీవితం జీవించేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇబాదల్లాహ్ రహమాని వ రహ్మకుముల్లాహ్. ఇన్నల్లాహ యఅమురుకుం బిల్ అద్లి వల్ ఇహ్సాని వ ఈతాయి దిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్ వ యఇదుకుం లఅల్లకుం తదక్కరూన్. వల జిక్రుల్లాహి తఆలా ఔలా వ అజ్జబు వ అతము వ అక్బర్.